పల్నాడు జిల్లా నర్సరావుపేటలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. కలెక్టర్కు మెమోరాండం ఇవ్వడానికి వచ్చిన వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో పోలీసులకు వైసీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. కలెక్టరేట్లోకి వెళ్లడానికి వైసీపీ కార్యకర్తలు ప్రయత్నించడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేసి చెదరగొట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి. వైసీపీ నేతలకు పోలీసులకు మధ్య కొంచెం వాగ్వాదం చోటు చేసుకున్నట్టుగా ఉంది. మరి పరిస్థితి ఏంటి? ఇప్పుడు అంతా ఓకేనా? సద్దుమణిగిందా? ఏదైతే వైసీపీకి సంబంధించిన అధిష్టానం ఈ రోజు యువత పౌరు అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కూడా ఆదేశాలు జారీ చేసింది. ప్రతి జిల్లాలో ఉన్న ప్రతి కలెక్టర్ ఆఫీసు కార్యాలయం ముందు కూడా వైసీపీకి సంబంధించినటువంటి ఏదైతే విద్యార్థి విభాగానికి సంబంధించిన నాయకులైతే మాత్రం ఈ యువత పౌరు కార్యక్రమానికి పాల్గొనేందుకు వచ్చారు. మొట్టమొదట కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా మాత్రం పల్నాడు జిల్లాకు సంబంధించి నర్సరావుపేటలో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్ కార్యాలయం అయితే వాళ్ళు ఎక్కే మాత్రం కొంతసేపు నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. ఆ తర్వాత ధర్నా కూడా చేశారు. ఆ తర్వాత కలెక్టర్ కార్యాలయంలో వచ్చి ఒక్కసారిగా కూడా లోపలికి ప్రవేశించేందుకు వాళ్ళు ప్రయత్నించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మాత్రం అందరినీ లోపలికి పంపించడం సాధ్యం కాదు, మినిమం ఒక 5 మెంబర్స్ మాత్రమే లోపలికి అలౌ చేస్తామని చెప్పారు. అయితే అక్కడ ఉన్నటువంటి ఈ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి బారికేడ్స్ తోసేసి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించారు. పోలీసులు ఎంతసేపు వారించినా కూడా వాళ్ళతో వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా పోలీసులు అయితే మాత్రం అలా లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తే మాత్రం మేము కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పినప్పుడు కూడా బార్కెట్లు వేసేసి లోపలికి వెళ్ళి ప్రయత్నిస్తున్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఫోర్స్ అయితే మాత్రం ఒక్కసారిగా కూడా వాళ్ళ మీద స్వల్ప లాఠీ చార్జ్ చేసింది. దాంతో ఒక్కసారిగా కూడా అక్కడ ఉన్నటువంటి ఈ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి పారిపోయినటువంటి పరిస్థితి కనబడింది. అంటే ఆ కార్యక్రమానికి మాత్రం వందల సంఖ్యలో అయితే కార్యకర్తలు భారీగా వచ్చినటువంటి నేపథ్యంలో లోపలికి అందరూ ఒకేసారి వచ్చినట్లయితే మాత్రం డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. అదేవిధంగా కూడా ఆదేశాల ప్రకారం మినిమం 5 మంది మాత్రమే వచ్చి అక్కడ కలెక్టర్ కి మెమోరాండం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఒకేసారి ఈ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన సందర్భంలో పోలీసులు అడ్డుకోవటం, ఆ తర్వాత స్వల్ప లాఠీ చార్జ్ చేయటం, అక్కడి నుంచి వాళ్ళందరూ కూడా నిష్క్రమించడం అనేది జరిగింది. దీనిపై మాత్రం వైసీపీకి సంబంధించినటువంటి నేతలైతే మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము ఈ మామూలుగా ప్రజాస్వామ్యంగా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా కూడా పోలీసులు మాత్రం తమ మీద దాష్టికాన్ని ప్రదర్శించారని చెప్పి వాళ్ళైతే చెప్తున్నారు. అయితే స్వల్ప లాఠీ చార్జ్ కారణంగా ఎవరికి కూడా పెద్ద గాయాలు కాలేదు. అంతా ప్రస్తుతం అక్కడ పరిస్థితి అయితే సర్దుమణిగినట్టు ఉంది. దుర్గా, ఈరోజు ఏం ఎలక్షన్స్ లేవు, ఓట్లు అడిగేది లేదు. ఎందుకు మేము రోడ్ల మీదకి రావాల్సి వస్తుంది? మీరు అన్న మాట నిలబెట్టుకోమనే డిమాండ్ చేయడానికి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ గత 6 నెలల నుంచి రోడ్డు మీదకి వస్తుంది. వస్తే కేసులు, కుక్క మీద రాయేశారని కేసు, ఇష్టం వచ్చినట్టు కేసులు పెడుతున్నారు. చివరికి ప్రతిపక్ష నాయకుడు కారు కింద ఎవరో పడ్డారో లేదో తెలియదు, పోనీ తెలుగుదేశం నాయకులు అన్న మాటే తీసుకుందాం. కారులో యాక్సిడెంట్ జరిగింది అనుకుందాం, అంటే కారులో ఉన్న వాళ్ళ మీద అంతా కేసు పెడతారా? రేపు బస్సు యాక్సిడెంట్ జరిగిద్ది, బస్సులో ప్రయాణిస్తున్న వాళ్ళందరి మీద కేసు పెడతారా? రేపు చంద్రబాబు నాయుడు గారి కుటుంబము, నారా లోకేష్ గారి కుటుంబము, కలెక్టర్ల కుటుంబము, ఎస్పీ కుటుంబంలో పోతూ యాక్సిడెంట్ అవుతుంది. ఆ కారులో వాళ్ళ ఫ్యామిలీ ఉండొచ్చు, భార్య పిల్లలు ఉండొచ్చు, వాళ్ళందరి మీద కేసు పెడతారా? లేదు, 4 ఏళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, మీరు ర్యాలీలు తీస్తారు. అప్పుడు అపోజిషన్లో వస్తూనో పోతూనో ఎవరో ఒకడు కార్యకర్త ఎవరో ఒకడు యాక్సిడెంట్ అవ్వచ్చు, చనిపోతేనే కేసు పెట్టాలని లేదు, యాక్సిడెంట్ అయినా అప్పుడు ఆ మీటింగ్కి పిలిచిన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి మీద కేసు పెట్టమంటారా? ఏంటి, ఎటు తీసుకెళ్తున్నారు రాష్ట్రాన్ని? విచిత్రాలు సృష్టిస్తున్నారు ఈరోజే.